పుష్పరాజ్ పుష్ప 2 ది రూల్తో బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తున్నాడు. మొదటి రోజు నుంచే ఊహించని నెంబర్లతో బాలీవుడ్కు సైతం చెమటలు పట్టిస్తున్నాడు. ఆ నెంబర్లేంటి స్వామి అంటూ మీడియా సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్స్. బాక్స్ ఆఫీస్ అంటే భయం లేదు, రికార్డ్స్ అంటే లెక్కలేదు. ఒక్కో రికార్డును తొక్కుకుంటూ పోతున్నాడు పుష్పరాజ్. ఐకాన్ స్టార్ బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఈరోజు ఈ సినిమా ఈ రేంజ్లో మోత మోగిపోతుందంటే దాని వెనక ఉన్నది ఇద్దరు, బన్నీ, సుకుమార్. అటు సుకుమార్, బన్నీ కెరియర్తో పాటు ఇండియన్ మూవీ హిస్టరీలో పుష్ప 2 ఒక విస్ఫోటనం, ఒక విధ్వంసం సృష్టించిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. బన్నీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ సీన్స్ మీద విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు అదే ట్రాన్స్లో ఉంటున్నారు. ఆ రేంజ్లో బన్నీ నట విశ్వరూపం చూపించాడు. ఇక పుష్ప 2 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 621 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి భారీ రికార్డులను బదులు కొట్టింది. ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యంత వేగంగా 600 కోట్ల మార్కు దాటిన మూవీగా నిలిచింది. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో మొదలయ్యి జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. తెలుగు సినిమాకు ఇది మరోసారి గొప్ప గౌరవం తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఈ వీకెండ్ పూర్తయ్యేలోపు ఈ సినిమా 1000 కోట్ల మార్కును అందుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు 621 కోట్లు సాధించడం కంటే కూడా డే 1 కలెక్షన్స్లో ఇప్పటి వరకు క్రియేట్ అయిన అన్ని రికార్డ్స్ను బ్రేక్ చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హిందీ బెల్ట్ గురించి. ఇప్పటి వరకు హిందీలో జవాన్ సినిమా 65 కోట్ల డే 1 కలెక్షన్స్తో టాప్లో ఉంది. కానీ ఒక్క దెబ్బతో 72 కోట్లతో పుష్ప ఆ రికార్డును తిరగరాసింది. అలాగే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా తమిళనాడులో ఒక డబ్బింగ్ సినిమాకు మొదటి రోజు ఏకంగా 11 కోట్లు వచ్చాయి. అంతేకాకుండా ఈ ఏడాది బిగ్గెస్ట్ కేరళ బాక్స్ ఆఫీస్ కలెక్షన్గా మొదటి రోజున 6.5 కోట్లు వసూలు చేసింది పుష్ప 2. మల్లు అర్జున్గా అక్కడ బన్నీకి ఉన్న స్టార్డమ్ తెలియంది కాదు. ఇప్పటి వరకు కేరళలో ఇదే హైయెస్ట్ తెలుగు సినిమా రికార్డు. అటు ఓవర్సీస్లోనూ మొదటి రోజే $8 మిలియన్ కలెక్ట్ చేసి తిరుగులేదు అనిపించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాంలో మొదటి రోజు 30 కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. కృష్ణాలో మొదటి రోజు 4.42 కోట్లు కలెక్ట్ చేయగా ఉత్తరాంధ్రలో డే 1 7.78 కోట్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. అటు సీడెడ్లో మల్టీ స్టారర్ మూవీ కాకుండా మొదటి రోజు 12.5 కోట్లు వసూలు చేసిన సినిమాగా పుష్ప రికార్డు సృష్టించింది. పుష్ప ది రూల్ ఖచ్చితంగా పైసా వసూలని నిరూపించుకుంటోంది. అల్లు అర్జున్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేశాడు. తమిళ్లో కూడా కలెక్షన్లు గట్టిగానే ఉన్నాయి. ఇక హిందీ, మలయాళం కూడా లెక్క గట్టిగానే పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇంకెంత ఎత్తుకు ఎదుగుతుందో అని చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.